श्रीगुरुभ्यो नमः। हरिः ओं। लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गदामेश्वरीं दासीभूतसमस्तदेववनितां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दकटाक्षलब्धैभवद्ब्रह्मेन्द्रगङ्गाधरां त्वां त्रैलोक्यकुटुम्बिनीं सरसिजां वन्दे मुकुन्दप्रियाम्। ओं श्रीगुरुभ्यो नमः। हरिः ओं। आपदामपहर्तारं दातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। ओं श्रीगुरुभ्यो नमः। हरिः ओं। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्धसाधिके शरण्ये त्र्यम्बिके देवी नारायणि नमोऽस्तुते। ओं श्रीगुरुभ्यो नमः। हरिः ओं। श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनां श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलं मङ्गलं कौसलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्तितनूजाय सार्वभौमाय मङ्गलम्। ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। ओं श्रीगुरुभ्यो नमः। हरिः ओं। दुर्गे स्मृता हरसि भीति मशेषजन्तोः स्वस्तैः स्मृता मतिमतीव शुभान् ददासि दारिद्र्यदुःखभयहारिणि कात्वदन्या సర్వోపకారకరణాయ సదార్ద్రచిత్త. ధనుసు రాశి వారికి ఆగస్టు నెలలో ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి? కొత్తగా భూ లావాదేవీలు కానీ వ్యాపారం ప్రారంభం చేయవచ్చా అని అడిగేటువంటి అనేక ప్రశ్నలకి సమాధానం. ఈ మాసంలో కాస్త జాగ్రత్తగా ఉండడమే మంచిది. దెబ్బ కొట్టాడురా బాబు ఓయ్, ఒక ఆయన నాకు చాలా బాగుందని చెప్పాడు, పలాని రాజమండ్రి అయినా, పలాని వరంగల్ అయినా, పలాని మహబూబ్ నగర్లో, పలాని విజయవాడ పంతులు గారు చాలా బాగుందని చెప్పారు, ఒక మంచి స్వామి ఆయన హీరో హీరోయిన్లకి జాతకాలు చెప్పాయని చాలా బాగుందని చెప్పాడు, వీడెంటర్ ఎలా చెప్తున్నాడు అనేటువంటి వ్యక్తులు కూడా ఉంటారు. పాప ఏం చేస్తాము, కాస్త అనవసరమైనటువంటి విషయాల్లో జోక్యం చేసుకొని లేని జాతక ఫలితాలు చెప్పేటువంటి వ్యక్తిత్వం నాది కాదుగా. మరి అది నా దౌర్భాగ్యం. ఏం చేస్తాను చెప్పండి పాపం. నేను చెప్పింది మీకు రుచించకపోవచ్చు, మీకు రుచించినట్టుగా నేను చెప్పలేకపోవచ్చు. కాబట్టి ఏం చేస్తాం, సరే ఫలితాలు వినడం మంచిది, జాగ్రత్త పడడం మంచిది, అంతకుమించి ఏం చెప్పలేం కదా. మరి ధనుసు రాశి వారికి మొదటి వారంలోనే దెబ్బ మీద దెబ్బ పడుతుంది. మూడో వారంలో పోలీస్ స్టేషన్లో కాలం గడపాల్సి వస్తుంది. మద్యపాన సేవనం, సెల్ ఫోన్ డ్రైవింగ్, హెల్మెట్ లేని ప్రయాణం, సీట్ బెల్ట్ లేని ప్రయాణం, పక్కవాడి ఫ్రెండ్ 4 పెగ్గులు వేసుకొని చెప్పేసి 2 పెగ్గులు వేసుకొని 4వ పెగ్గు కార్లు కూర్చొని వేసుకుంటూ డ్రైవింగ్ చేస్తే శుభ్రంగా మనం మర్నాడు వీలైతే 2 చోట్ల ఉంటాం. ఒకటి దెబ్బలు తగిలి హాస్పిటల్కి వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ చేయించుకొని పోలీస్ స్టేషన్, లేదా పర్మనెంట్గా పోలీస్ స్టేషన్, లేదా ఇంకొకటి పూర్తి స్థాయిలో నరక ద్వారాలు ఓపెన్ ఉంటాయి. ఫ్రెండ్స్తో పాటు మీరు అక్కడ పేకాడవచ్చు, ఇంకా పెగ్గులు కూడా వేసుకోవచ్చు. ఏమిటంటే ఇలా చెప్తారు, మీరు భయపెడుతున్నారా, భయపెట్టి మీరు ఏం సాధిస్తారు, ఇలాంటి జ్యోతిష్కులు అంటే తప్పు, అసలు జ్యోతిష్యమే ట్రాష్ యాష్ మ్యాష్ అనేటువంటి వ్యక్తుల సమూహం ఎక్కువ ఏర్పడింది. చూస్తున్నాగా ఎలాంటి వాళ్ళు ఉంటారో, నల్లులు బల్లు లాంటి వాళ్ళు ఉంటారు. కాబట్టి ఈ నాస్తికవాదం ఆస్తికవాదం అనే వాళ్ళకి జ్యోతిష్యం అనేది తప్పుగా కనబడుతోంది. ఊకదంపుడు ఉపన్యాసం ఇచ్చేది కాదు, జాగ్రత్తగా ఉండమని సూచించే శాస్త్రమే జ్యోతిష్ శాస్త్రం. కాబట్టి తప్పకుండా విని ఆచరింపదగినది, మనల్ని మనం సరిదిద్దుకునే ప్రయత్నం చేసేది జ్యోతిష్ శాస్త్రం. అంతే తప్ప ఓం భీం పి ఫట్ అనగానే నీ చేతిలోకి బంగారం ముద్దలు వచ్చేసి ఉండదు. నీలో జాగ్రత్తగా చైతన్యంగా ఆలోచన విధానం మార్చుకుంటూ కష్టపడితే మంచి లాభం ఉంది, ఇక్కడ కష్టపడినా నష్టం ఉంది బాబు జాగ్రత్త, ఇతరుల వల్ల ప్రమాదం ఉంది. ఇతరుల వల్ల ప్రమాదం ఎలా ఉంటుంది అని ఒక ఉదాహరణ. ఒక 2 ఏళ్ల క్రితం 3 ఏళ్ల క్రితం ఓ తాగుబోతు దరిద్రపు విధవ మన హైటెక్ సిటీ దగ్గర కారు వేగాన్ని నడిపించి టర్నింగ్లో ఎక్కడో కింద బస్ స్టాప్ కోసం ఎదురు చూసినటువంటి పాపం ఒక పెద్ద ఆవిడ మీద వాళ్ళ అమ్మాయి మీద పడి చూసారా. అదే మనం ఏం చేయలేదు, పైనుంచి ఆకాశం నుంచి కారు పడి ఆవిడ తల పగిలి పాపం స్వర్గస్థురాలు అయిపోయింది.
అట్లాంటి దౌర్భాగ్యపు విధుల వల్ల కూడా మనకి ప్రమాదం ఉంటుంది. మరి అదే జ్యోతిష్యం అంటే. మనం చేసేటువంటి కర్మ కాకుండా కూడా జాగ్రత్తగా ఉండండి, చుట్టూ పరిస్థితులు జాగ్రత్తగా చూసుకోండి, మన జాగ్రత్తలో ఉండాలని చెప్పేది జ్యోతిష్ శాస్త్రం. కాబట్టి 1వ వారంలో ఇబ్బంది ఉంది, అలాగే వీరికి 3వ వారంలో కూడా ఇబ్బంది ఉంది. 1-3 వారంలో నష్టము, కష్టము, విద్యా నష్టం. మీరు బాగా ఎగ్జామ్కి వెళ్ళాలనుకుంటారు పాపం, మంచి వాళ్ళే మీరు, కానీ మీ పక్కనటువంటి ఫ్రెండే, మామ ఎందుకు మేము అర్జెంటుగా బండి మీద వెళ్ళిపోదాం కాలేజీకి, ఎగ్జామ్ సెంటర్ దగ్గరికి పావుగంట ముందు వెళ్ళిపోదాం, మధ్యలో పక్కన డబ్బా నిలబడి 4 దమ్ములు కొడదాం, ఒక పిల్ల వచ్చింది, నా పిల్ల లవర్ వచ్చింది, మాట్లాడదాం. లేదా వాడి చెల్లెని వేసుకొని వస్తాడు, ఆ చెల్లె మిమ్మల్ని ట్రాప్లో పెడుతుంది. పరీక్ష పోకుండా మీరు అక్కడే ఏ గోడ మీద కూర్చొని ముద్దు ముచ్చట్లు పెట్టుకుంటూ ఎగ్జామ్ డుమ్మ కొట్టి తల్లిదండ్రులు మోసం చేసి ఇలా బరితెగించేటువంటి ప్రయత్నం. ఆడ కానీ మగ కానీ, నేను ఒక్కళ్ళని అనట్లేదండి, బరితెగించేది మగవాడు కూడా బరితెగిస్తున్నాడు, ఆడది కూడా బరితెగిస్తుంది. అటువంటి వాటి వల్ల మీరు ప్రమాదాల్లో పడతారు. అది నా ఉద్దేశం చెప్పడం. అలా చేయలేదు మీరు, శుభం. నేను చెప్పిన జాతకం తప్పవుతుంది, మంచిగా మీరు విద్యాభివృద్ధి ఉంటుంది, ఉద్యోగం ఉంటుంది, టాప్ లెవెల్ ఐఏఎస్ ఆఫీసర్ అవుతారు, ఐపీఎస్ వస్తారు మీరు. అలా నేను చెప్పినటువంటి అశుభమైనటువంటి ఫలితాలన్నీ మీకు శుభమయంగా కలగాలనే నా ఉద్దేశం. దానికి నేను దేవుణ్ణి ప్రార్థన చేస్తాను. మరి 2వ వారం ఎలా ఉంది? అదృష్టము. అది మీ యొక్క జీవితానికి ఒక మంచి అదృష్టం. రే చెడ్డవాడు వస్తాడురా, వాడి జాగ్రత్త చూసుకోరా, వాడి వైపు పెళ్ళకి రానా, కానీ మీరు గట్టిగా ఉంటే 2వ వారంలో విద్యాలాభం, ఉద్యోగ లాభం, వ్యాపార లాభం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్ల వ్యాపారం లోను, ఈవెంట్ చేసేవారికి, కన్సల్టెన్సీ ఆధారపడే వారికి లాభాలు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం లోను అభివృద్ధి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో అభివృద్ధి, చేనేత, వస్త్ర, దర్జీ పని చేసేవారికి, పెట్రోలియం, బేకరీ, వినోత్పదాలకి లాభాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగం, సంతాన యోగం, చెడ్డవాళ్ళకి దూరంగా ఉండడం, చెడ్డవాళ్ళని తప్పించుకొని జాగ్రత్తగా ఉండడం, ఇలాంటివి ఉంటాయి. మళ్ళీ 3వ వారంలో మళ్ళీ ప్రమాదం ఉంది, జాగ్రత్తగా ఉండండి. 4వ వారంలో సామాన్య ఫలితాలు, భగవంతుని ఆరాధన ఎక్కువ చేసుకోవడం, పెద్దవాళ్ళ మాట వినడం వల్ల మీకు మంచి శుభ ప్రయోజనాలు ఉంటాయి. ఇది మేము చెప్పేటువంటి విషయాలు. చెడ్డగా ఉన్నప్పుడు ప్రమాదంలో పడతారు, జాగ్రత్త. వ్యాపార నష్టం, ప్రమాదం జరగడం, అగ్ని ప్రమాదం, ఇంకోదో అజాగ్రత్త వల్లనే, మానవ తప్పిదాల వల్లనే ఇవన్నీ ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటాం. దాన్ని తీసుకెళ్ళి దేవుడి మీద నింద వేస్తాం. మీ దేవుడు ఏం చేశాడు, 33 కోట్ల దేవతలు అంటారు, 3 కోట్ల మంది దేవతలు అంటారు, ఎవరు కాపాడలేదా అనేటువంటి డైలాగ్ చెప్తుంటారు. మరి మేము కొనేదే 33 మంది నాయన, అది తెలుసుకోండిరా బాబు. వింటే ఎవడు వినడు. ఇప్పుడు రాజకీయ నాయకులు ఎంతమంది, రాజకీయ పాలకులు ఎంతమంది, ఒక్కొక్క రాష్ట్రంలో ఎంతమంది పాలకులు, కేంద్రంలో ఎంతమంది పాలకులు, మొత్తం కలిపి ఎంతమంది అయినారు? కానీ చెప్పేది ఎంత? 20 మంది ముఖ్యమంత్రులు, ఒక ప్రధానమంత్రి, అంతే చెప్తాంగా. అలాగే మాకు ఇండిపెండెంట్గా అంతమంది సహాయకులున్న ప్రధానమైనటువంటి దేవతలు 33 మందే. ఆ 33 మందినే మేము 3 కోట్ల మంది అనుకుంటాం. దాని గురించి మీకు వచ్చిన నొప్పి ఏంటి అంటే, ఇది నాస్తికవాదిని అడుగుతున్నటువంటి ప్రశ్న. ఒక దేవుడే మేము ఉంటాడు అన్నటువంటి వాళ్ళకి చెప్పే ప్రశ్న ఇది. ఏదేమైనా కాస్త మనం 1-3 వారాలు జాగ్రత్తగా ఉంటూ 4వ వారంలో కాస్త పెద్దవాళ్ళ మాటని గౌరవిస్తూ జాగ్రత్త పడితే మనకు శుభప్రదంగా, ఆనందప్రదంగా ఉంటుంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా 1-3 వారాల్లో అవమానాలు, చికాకులు, డిబేట్లలో పాలు పంచుకోకండి. జ్యోతిష్య పండితులు, పురోహితులు ఎవరైనా సరే 1-3 వారాల్లో మళ్ళీ అవమానం చేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు. అనవసరంగా నాస్తికవాదుల, గ్రామ సింహాల యొక్క ప్రమాదంలో పడే అవకాశం. జన అజ్ఞాన వేదికల వాళ్ళతో మీరు కలవద్దు, అది ప్రమాదం. వాళ్ళు బోడిగుండుకి, మోకాలికి ముడిపెట్టే ప్రయత్నం చేయడం వల్ల ప్రయోజనం లేదు. తార్కికం అనేది సమర్థవంతంగా ఉండాలి, ఒక ఆధారమైనది. భగవంతుని ప్రత్యక్షంగా చూపించలేము. నేను అలాంటి ఒకటి అడుగుతాను, నేను ప్రత్యక్షంగా చూపించే అవకాశం నా దగ్గర ఉంటుంది. దానికి ఒక చిన్న పని చేయాలంట నేను. దానికి నేను కావాలనుకుంటే నాకు వేరే మీద కామెంట్ చేయండి. భగవంతుడు చూపిస్తున్నారు కదా, ఎలా చూపిస్తారంటే నాకు ఒక పరీక్ష ఉంటుంది. ఆ పరీక్ష పాస్ అయితే మీరు తప్పకుండా 3 రోజుల పరీక్ష ఉంటుంది. అది మే నెలలో ఉంటుంది ఆ పరీక్ష. అది పాస్ అయితే మీకు దేవుడు చూపిస్తాను. మీకు దేవుడు కనబడకపోతే, ఆ పరీక్షలో మీరు పాస్ అయితే తప్పకుండా, దేవుడు కనబడకపోతే నేను కూడా దేవుడు లేడని ప్రచారం చేస్తాను. దానికోసం కామెంట్ చేయండి, దానికి ఒక వీడియో చేద్దాం మనం. ఆ పరీక్ష మే నెలలో ఉంటుంది గ్యారెంటీగా. దానికి మీరు సిద్ధంగా ఉంటే నేను రెడీ. సరే, వాదోపవాదులు ఉంది. కానీ 2వ వారంలోనే మీకు ధన కనుక, వస్తువాన ప్రాప్తి, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం,
ఫార్మా సిమెంట్ వ్యాపారంలో మంచి లాభాలు, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, సోదర మైత్రి, ఆస్తి పంపకాల లాభాలు, వివాదాలను తుడిచిపెట్టుకుపోవడం, గొప్ప వ్యక్తులతో పరిచయము, అనుకూలంత శుభయోగాలు, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, ఇవన్నీ కూడా మీకు అనుకూలంగా ఉన్నాయి. లాటరీల ధన ప్రాప్తి, షేర్ మార్కెట్ కలిసి వచ్చే అవకాశాలు, సోషల్ మీడియా జర్నలిస్ట్ వారికి కూడా మంచి లాభాలు ఉన్నాయి. 1-3 వారాల్లో ఏమాత్రం బాగాలేదు, 2వ వారం మాత్రమే బాగుంది, 4వ వారంలో యావరేజ్గా ఉంది. భగవద్గీత పారాయణం ఎక్కువగా చేయండి. ఏ అధ్యాయం చదవాలి? 9వ అధ్యాయం చదవండి. 9వ అధ్యాయం చదివితే మీకు శుభకర ఆనంద యుగాలు ఉంటాయి. ఈ మాసం ప్రతి మాసం కూడా మీకు సమస్త శుభ ఆనంద మంగళప్రద యోగాలు పొందాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు.